మంచు కలహాలు. ఇదేమైనా బ్యాంక్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటున్నావరా? తొక్కులోది. ఇది 4 గోడలో ఉన్న నరకం. ఏం మాట్లాడుతున్నారు? మోహన్ బాబు కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న సంఘటనలతో కుటుంబంలో ఏం జరిగిందనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మోహన్ బాబు ఇంట్లో పనిచేసే పని మనిషిని కొందరు మీడియా జర్నలిస్టులు ఆమెని కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె పని మనిషి మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న కలహాలను బయటపెట్టారు. ఈ సందర్భంలో సీక్రెట్ కెమెరాతో సీక్రెట్ వీడియోని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, నిజానికి మనోజ్ తండ్రితో గొడవ పడటానికి కారణం ఆస్తుల పంపకంతో పాటు మనోజ్ భూమా మౌనికారెడ్డి రెండో వివాహం కూడా మోహన్ బాబు కుటుంబంలో గొడవలకు ప్రధాన కారణంగానే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. అప్పటికే ఒక కుమారుడు ఉన్న మౌనికారెడ్డిని మనోజ్ వివాహం చేసుకోవటం మోహన్ బాబుకు విష్ణుకు నచ్చలేదని, ఆ వివాహం వల్ల వారు బాగా కలత చెందారని పని మనిషి పేర్కొంది. ఆ పెళ్లి జరిగినప్పటి నుంచే కుటుంబంలో కలతలు మొదలయ్యాయని, దానికి కొనసాగింపుగానే సిబ్బందిని మందలించే క్రమంలో తాజా గొడవలు మొదలయ్యాయని ఆమె తెలిపింది. మోహన్ బాబు వద్ద పనిచేసే ప్రసాద్ను మనోజ్ ఒక దెబ్బ కొట్టారని, దాంతో మోహన్ బాబు అడ్డుపడి మనోజ్ను పక్కకు నెట్టేశారని, అయినా మనోజ్ వినకపోవడంతో ఇద్దరు నెట్టుకున్నారని పని మనిషి చెప్పింది. ఇందులో ఎవరికి దెబ్బలు తగలలేదని పేర్కొంది. ఒక రకంగా వినయ్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఈ గొడవకి ముఖ్య కారణంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ వినయ్ ప్రసాద్ అనే వ్యక్తి మోహన్ బాబుకు చాలా దగ్గరి అనుచరుడు అని, విద్యానికేతన్కి సంబంధించిన విషయాలు, ఇతర వ్యాపారానికి సంబంధించిన విషయాలు విష్ణుతో కలిసి దగ్గరుండి చూసుకుంటాడని సమాచారం. మరోవైపు విద్యానికేతన్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు మూలాన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని నెలల క్రితం కంప్లైంట్ రావడంతో విద్యార్థుల తరపున మనోజ్ మాట్లాడటం వినయ్ ప్రసాద్కు అది నచ్చకపోవటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అయితే చాలా రోజుల నుండి మనోజ్ను విపరీతంగా పక్కన పెట్టడంతో మనోజ్ కొంత అసహనానికి గురై ఆత్మగౌరవం కోల్పోయాడని అనే భావనలో మానసికంగా ఇబ్బంది పడి ఈ వినయ్ ప్రసాద్ అనే వ్యక్తిని కొట్టాడనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ కారణాలు ఏమైనా చాలా రోజులుగా తీవ్ర ఆరోపణలకు దారితీసిన మంచు కుటుంబంలో కలహాలు బయటపడ్డాయని చెప్పొచ్చు.